ఖమ్మం జడ్పీ సెంటర్లో లంబాడీ జేఏసీ ఆధ్వర్యంలో జగదాంబ ప్రజాసేవ సమితి భారీ నిరసన ర్యాలీ చేపట్టింది. బంజారాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని సుప్రీంకోర్టులో కేసు వేసిన నేతలపై తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ మాట్లాడుతూ బంజారా జాతికి అన్యాయం జరిగితే భవిష్యత్తులో కాంగ్రెస్ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. కుల సంఘాల నేతలు, మేధావులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బంజారా హక్కుల పరిరక్షణకు అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా ఒకే చోట నిలవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు వెంటనే స్పష్టతనిచ్చి రాజ్యాంగ పరిరక్షణతో పాటు సామాజిక న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రశాంతంగా శాంతియుత పద్ధతిలో ర్యాలీ ముగిసింది. మీరు వివిధ సంఘాల పేరు మీద గతంలో ఎన్నో ఉద్యమాలు చేసి మన యొక్క జాతిని ఏకదాటిపై నడిపించిన దాంట్లో అదేవిధంగా బంజారా సోదరులకు కూడా కావాల్సిన హక్కుల కోసం ఎన్నో పోరాటాలు, యుద్ధాలు చేశారు మీరు. కాబట్టి ఇప్పుడు అందరూ ఒకే సమన్వయంతో, సమిష్టి నిర్ణయంతో ఐక్యమత్యమై మన యొక్క గళాన్ని విప్పే రోజు ఆసన్నమైంది. నేను ఒకటే చెప్తున్నాను, ఇన్ని రోజులు చేసిన ఉద్యమాలు ఒకరెత్తైతే ఇప్పుడు మన పంచాయతీ వెళ్ళి సుప్రీంకోర్టులో పడ్డది. అయ్యా, సుప్రీంకోర్టు అంటే తమాషా ఆషామాషి కాదు. రేపు 9వ తారీఖున సుప్రీంకోర్టులో ఇచ్చే అంటే ఈ బంజారా తెగలు కావచ్చు, అదేవిధంగా లంబాడీలు, సుగాలి పేరు మీద ఉండే బంజారాలకు తీరని అన్యాయం జరగబోతుంది. రేపు సుప్రీంకోర్టు కనుక దీన్ని తిరస్కరిస్తే, ఆమోదం కనుక తెలిపితే మాత్రానికి బంజారాలో మొత్తం జాతి మొత్తము అట్టడుగున పడిపోయే ప్రమాదం చాలా ఉన్నది. కాబట్టి మన బంజారా జాతిలో మేధావులు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు, కమిషనర్లు ఉన్నారు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు. ఎక్కడ నిద్రపోతున్నారు మీరంతా? అయ్యా, ఇప్పుడు వచ్చి ఉద్యమాలు చేసో సమైక్యంగా రావాల్సి ఏదో నిరసన తెలిపితే ఉపయోగం లేదు. ఒక్కటే విషయం ఏంటంటే, లీగల్గా మన యొక్క బంజారాల్ని ఏదైతే ఎస్టీలో జాబితాలో చేర్చారో ఆ యొక్క చట్టాల గురించి పూర్తిగా అవగాహన తెలిసి సుప్రీంకోర్టులో పొందుపరిచిన అంశం మీద దృష్టి పెట్టండి. లేకపోతే భావితరాలు బంజారా బిడ్డలకి కనీసం రేషన్ బియ్యం కాదు కదా, ఏ ఉద్యోగ ఉపాధులు కూడా అన్ని కోల్పోయి మళ్ళీ వలస వెళ్ళి వేరే వేరే రాష్ట్రాల్లో కూడా వెళ్ళి పనులకు ఉపాధి కోసం బ్రతుకు జీవనం కోసం పోవాల్సి సమయం వచ్చేస్తుంది. కాబట్టి మీరు ఒక తాటిపై వచ్చి యుద్ధమో ఎవరి మీదో కక్ష కట్టుకుని పోవాల్సిన అవసరం లేదు. రాజకీయంగా వెళుతున్న ఈ యొక్క విద్రోహ శక్తులకు సరైన సమాధాన బుద్ధి చెప్పే సమయం వచ్చింది మనకిప్పుడు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిందంటే అది కేవలం బంజారా బిడ్డల యొక్క ఓట్లతోటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేసుకుని నానా విధాలుగా మభ్యపెట్టి, ప్రలోభపెట్టి బంజారాలకు తప్పుద్రోవ పట్టించి తెల్ల వెంకటరావు గారితో, అదేవిధంగా సోయం బాబురావు తోటి కేసులు పెట్టించి మన మధ్యనే జుట్లు పట్టుకునేలా పంచాయతీ పెట్టారు. అభివృద్ధి చేయడం చేతగాక తెలంగాణలో ఎన్నో రకాల మాట ఇచ్చి, హామీలు ఇచ్చి అవన్నీ చేతగాక ఈ యొక్క ఉద్యోగం నిప్పురేస్తే వీళ్ళు పంచాయతీ చేసుకుంటే కాలం ఇట్లా గడిచిపోతుంది. ఈ 5 సంవత్సరాలు పబ్బం గడుపుకొని మళ్ళీ కొత్త ప్రయోగంతో మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పేసి ఈ ప్రభుత్వం చూస్తున్నది. కాబట్టి బంజారాలు అందరూ మీరు ఒకటే నేను చెప్తున్నాను, ఈ తెలంగాణ రాష్ట్రంలో బంజారుల బిడ్డలకు అదేవిధంగా లంబాడి, సుగాలిలాగా ఉన్న మన తెగల్లో ఏ రకంగా ఉన్నా కూడా నైతికంగా మనం ఎస్టీలోనే గతంలో ఏ చట్టం చేసినా కూడా పార్లమెంట్ అది బిల్లు పాస్ అయింది, నువ్వు నేను అనుకుంటే అయ్యేది కాదు. అది అంత తమాషా విషయం కాదు. మీరు మమ్మల్ని తప్పుద్రోవ పట్టించి అభివృద్ధి చేయడం చేతగాక
మనం కొట్టుకుంటే మూడోడికి ఫాయిదా అన్నట్టుగా రాజకీయ నాయకులు లబ్ధి పొందే విధంగా ఈరోజు కార్యాచరణ తీసుకుంటున్నారు. కాబట్టి రేపు 9వ తారీఖున జరిగే సుప్రీంకోర్టులో జరిగే విషయంలో ఖచ్చితమైన ఆధారాలతోటి ఏదైతే న్యాయపరమైన అంశాలతోటి లీగల్గా చూసుకుందాం. భవిష్యత్తులో కూడా ఇంకొకరు బంజారాలకి వేలు చూపడం కానీ కించపరిచే అంటే దొడ్డిదారిన వచ్చి మా యొక్క హక్కులను మా యొక్క ఉద్యోగ ఫలాలను అనిపిస్తున్నారని చెప్పేసి మాట్లాడే బుద్ధి తక్కువ వాళ్లకు ఒకటే సవాల్ విసురుతున్నాం. దమ్ముంటే మీరు బంజారులకు ఎస్టీ నుంచి తీయించే ప్రయత్నం చేయండి. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమవుతుందో తెలంగాణలో రాబోయే స్థానిక ఎలక్షన్లు కావచ్చు, సార్వత్రిక ఎన్నికలు కావచ్చు, వీటిలో సరైన బుద్ధి చెప్పి గుణపాఠం చెప్పి భవిష్యత్తులో బంజారులంతా ఏకతాటిపై వచ్చి రాజ్యపాలన కోసం రాజ్యాధికార దిశగా వెళ్తున్నామని చెప్పేసి మీకు హెచ్చరిస్తున్నాము. అదే విధంగా అయ్యా మీరు అనుకుంటున్నారు కదా సుమారుగా 50 లక్షల నుంచి 60 లక్షలు ఉన్న జనాభా బంజారులకు మీరు అంటే ఎస్టీ తెగల నుంచి తీసివేస్తే మీకు వచ్చే ఆనందం ఏందో మాకైతే అర్థం కావట్లేదు. ఈ యొక్క అంశాన్ని మీరు మీ ద్వారానే మీ పార్టీ చీఫ్ కూడా కాంగ్రెస్ పార్టీ చీఫ్ కూడా ఎక్కువ వినియోగం చేసుకుంటాం మేము. అయ్యా మీ యొక్క తెల్ల వెంకట్రావు కావచ్చు, అదేవిధంగా సోయం బాబురావుకి మీరు చెప్పండి దయచేసి. ఇది రాజకీయ కోణంలోని భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు కూడా ఉండదని చెప్పేసి ఈ రకంగా మేము హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు తక్షణం మన బంజారా బిడ్డలు చేయాల్సిన విషయం ఏంటంటే ఏదైతే లీగల్గా ప్రొసీడ్ అయిన అంశాల మీద దృష్టి పెట్టాలి. ఉద్యమాలు రాష్ట్రాలు నిరసన చేయడం కంటే ప్రభుత్వం దృష్టికి ఒత్తిడి దేశిక విధానంలో ఒక రకంగా చేయాలి. అదేవిధంగా లీగల్గా సుప్రీంకోర్టులో ఏదైతే రేపు 9వ తారీఖు వెళ్ళే బెంచ్ మీద వెళ్ళే అంశం మీద ఏ రకంగా వెళ్ళాలనే అంశం మీద కూడా దృష్టి సారించి ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆయా పార్టీలో ఎస్టీ వర్గాల్లో కూడా ఎన్నో రకాల పదవులు తీసుకుని ఉన్నారు. మీ పదవులంతా నాలుగు గీసుకోవడానికి కూడా పనిచేయదు. ఎందుకంటే జాతి కోసం ఉపయోగపడిన పదవులు కూడా మనకు అవసరం లేదు. కాబట్టి ఈ సభ జగదాంబ ప్రజాసేవా సమితి నుండి ఒకటే హెచ్చరిస్తున్నాం మేము. ఇక్కడ విషయం ఏంటంటే ఎవరికి అన్యాయం జరిగినా కూడా ఒక బంజారా జాతికే కాదు, ఎవరి హక్కులు వాళ్ళు కూడా సామాజిక న్యాయం దిశగా రేపు బంజారా జాతితో పాటు సబ్బండ వర్గాలు కూడా ఎవరి హక్కులను వాళ్ళు సమన్వయంతో తీసుకొని ప్రభుత్వాన్ని కల్పించే ప్రభుత్వాల అధికారులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీళ్ళంతా ప్రజాక్షేత్రంలో ఏ రకంగా అంశాలను తీసుకెళ్ళి వాళ్ళని సరైన దిశగా చక్కని మార్పు తీసుకొచ్చి ప్రపంచంలో రాకెట్ ద్వారా ఏ కొత్త అంశాలని ఏం చేయాలి అంశాలని దృష్టి పెడుతుంటే మన రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే నీ పీక నా పీక ఇద్దరి జుట్టు కట్టి మన ఇద్దరి గొడవపడుతుంటే ఆనందపడే స్థాయికి వచ్చారు. ఇక్కడ దిగజారారు, ఇంత దారుణమైన దిగజారు ఇవాళ. కాబట్టి మరొకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. అయ్యా మీరు గనక చిత్తశుద్ధి బంజారా జాతి వైపు మీరు ఉన్నట్టుంటే తక్షణమే సుప్రీంకోర్టు పంపించిన మీకు ఒక అంశం పంపించింది, వివరణ కావాలని చెప్పి పంపించింది. సానుకూలంగా గనక పంపించకపోతే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో పుట్టగొత్తులు కూడా ఉండవని చెప్పేసి హెచ్చరిస్తున్నాము. జై బలో జగదాంబా దేవికి.